ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా రహస్య సహస్రనామ స్తోత్రరత్నం భాష్యం వ్యాఖ్యాత శ్రీ గుండ్ల పుండరీకాక్షరావు గారు. ఇప్పుడు మనం 60వ నామానికి వచ్చాము. కదంబ వనవాసిని. కదంబ వనవాసిని నమో నమః. కదంబ అంటే కదంబ వృక్షముల యొక్క, వన అంటే అడవియందు తోటలో, వాసిని నివసించినది. కదంబ వృక్ష వనంలో నివసించు శ్రీ త్రిపురసుందరి మాతకు నమస్కారం. చింతామణి గృహానికి చుట్టూ మణిమంటపం, దాని చుట్టూ మిక్కిలి ఎత్తైన కదంబ వృక్షాలు ఉన్నాయి. శ్రీనగర అంటే శ్రీ లలితామాత లేక త్రిపురసుందరి దేవి నివాసానికి 8వ ప్రాకారంలో కదంబ వృక్ష వనవాటికకు సమీపంలో శ్యామలాదేవి మందిరం ఉంది. అచ్చట కదంబ వృక్షాలు కూడా ఉన్నాయి. ఈ నామానికి శంకరాచార్యకృత త్రిపురసుందరి అష్టకం కూడా మనం అనుసంధానం చేసుకోవచ్చు. త్రిపురసుందరి అష్టకంలో మొదటి శ్లోకం, దానికి అర్థాలు మాత్రం మనం చెప్పుకుందాం. కదంబ వనచారిణీం మునికదంబ కాదంబినీం నితంబజిత భూధరాం సురనితంబినీ సేవితాం వనాంబురహ లోచనాభి నవాంబుద శ్యామలాం త్రిలోచన కుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే. కదంబవనంలో సంచరించినది, మునిజనులకు మేఘమాల వంటిది, పర్వతము వంటి నితంబములు కలది, అప్సరసల్చే సేవించబడినది, క్రొత్తగా వికసించిన నయనాలు కలది, క్రొత్త మేఘముల వంటి శ్యామల వర్ణము కలది, 3 కన్నులు గల శివుని ఇల్లాలకు త్రిపురసుందరీదేవిని శరణు కోరుతున్నాను. ఇది మొదటి శ్లోకం. రెండవ శ్లోకం, కదంబ వనవాసినీం కనకవల్లకీ ధారిణీం మాహార్హ మణిహారిణీం ముఖ సముల్ల సద్వాసిని దయా విభవకారిణీం విశదలోచనాచారిణీం త్రయంబక కుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే. కదంబ వనంలో నివసించినది, బంగారు వీణను ధరించినది, గొప్ప విలువగల మణుల హారము కలది, చక్కగా విరాజిల్లుచున్న ముఖము కలది, దయచేత భక్తులకు సంపదలు ప్రసాదించినది, విశాలమైన నేత్రములు గల దేవతా స్త్రీలతో కూడి సంచరించినది. ఇహ మూడో శ్లోకం, కదంబ వనశాలయ కచభరోల్ల సన్మాలయ కుచోపమిత శేలయ గురుకృపాల సద్వేలయ మదారుణ కపోలయ మధురగీత వాచాలయ కయాపి ఘననీలయ కవచితావయం లీలయ. కదంబ వనము భవనముగా కలది, శిరోజముల యందు అందమైన పుష్పమాలలు ధరించినది, పర్వతము వంటి స్తనములు కలది, మహాకృపా సముద్రమునకు తటి వంటిది, మధురమైన గీతములతో వాక్కులు కలది. ఇటువంటి వర్ణింపనలవిగాని గొప్ప నీలవర్ణము కలిగినటువంటి మాతను మమ్మల్ని కవచము వలె లీలగా రక్షించమని ప్రార్థిస్తున్నాం. ఇహ 4వ శ్లోకం, కదంబవన మధ్యగాం కనకమండపోపస్థితాం షడంబురుహ వాసినీం సతత సిద్ధ సౌదామణీం విడంబిత జపారుచిం వికచ చంద్రచూడామణిం త్రిలోచన కుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే. కదంబవన మధ్యన ఉండేది, బంగారు మండపాన స్థిరురాలైనది, షట్చక్రములలో అంటే షట్కమలములు వాటిలో నివసించేది, ఎల్లప్పుడూ స్థిరముగానున్న మెరుపు తీగవలెనున్నది, దాసాని పువ్వు వంటి ఎర్రని వర్ణమును పోలినది, పున్నమి నాటి చంద్రుని చూడామణిగా కలది అయిన శివుని ఇల్లాలకు త్రిపురసుందరిని శరణు కోరుతున్నాను. ఇప్పుడు 5వ శ్లోకం, కుచాంచిత విపంచికాం కుటిల కుంతలాలంకృతాం కుశేశే నివాసినీం కుటిల చిత్త విద్వేషిణీం మదారుణ విలోచనాం మనసి జారి సమ్మోహినీం మతంగముని కన్యకాం మధురభాషిణీమాశ్రయే. స్తనముల చివర వరకు తాకుచున్న వీణను ధరించినది, వంకరలైన కుంతములతో శోభించుచున్నది, పద్మము నివాసముగా కలది, దుష్టుల చిత్తమును ద్వేషించినది, మదించిన ఎర్రని లోచనములు కలది, మన్మధుని శత్రువైన శివుని మోహింపజేసినది, మతంగముని కుమార్తె అయినది, మధురములగు వాక్కులు కలది అయిన త్రిపురసుందరిని శరణుగోరుతున్నాను. ఇహ 6వ శ్లోకం, స్మరేత్ ప్రథమ పుష్పిణీం రుధిరబిందు నీలాంబరాం గృహీత మధుపాత్రికాం మధువిఘూర్ణ నేత్రాంజలాం ఘనస్తన భరోన్నతాం గళితచూళికాం శ్యామలాం త్రిలోచన కుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే. మొదటగా పుష్పించినది, ఎర్రని
బిందువులు గల నల్లని వస్త్రమును ధరించినది, మధుపాత్రను ధరించినది. మధువును సేవించుటచే మత్తెక్కి తిరుగుచున్న నేత్రములు గలది. జారిపోయిన నల్లని జుట్టుముడి కలది అయిన శివుని ఇల్లాలగు త్రిపుర సుందరి దేవిని శరణు కోరుచున్నాను. ఈ శ్లోకంలో త్రిపుర సుందరి ఆనంద స్థితి వర్ణితం. ఇహ 7వ శ్లోకం. సకుంకుమ విలేపన మలిక చుంబి కస్తూరికాం సమంద హసితేక్షణాం సశరచాప పాశాంకుశాం అశేష జనమోహిని మరుణమాల్య భూషాంబరాం జపాకుస్మ భాసురాం జపవిధౌ స్మరామ్యంబికాం. కుంకుమ మైపూతగా కలది, నుదుటన కస్తూరి బొట్టును ధరించినది, చిరునవ్వులతో కూడిన చూపులు గలది, శరము చాపము పాశము అంకుశములను ధరించినది, సమస్త జనులను తన సౌందర్యంతో మోహింపజేయునది, ఎర్రని మాలలు అలంకారంగా ధరించినది, ఎర్రని వస్త్రములు ధరించినది, జపాపుష్పము వంటి కాంతి కలది. ఇటువంటి మాతను జపమునందు స్మరించుచున్నాను. ఇక చివరి శ్లోకం 8వది. అష్టకం అన్నాం కదా, 8వది. పురందర పురంధ్రిక చికురబంధ సైరంధ్రికాం పితామహ పతివ్రత పటుపటీర చర్యాతతాం ముకుంద రమణీమణి లసదలం క్రియాకారిణిం భజామి భువనాంబికాం సురవధూటికా చేటికాం. ఇంద్రుని భార్య శచీదేవి త్రిపుర సుందరీ మాత చికురములను అంటే శిరోజాలను పరిచారిక వలె అలంకరించుచున్నది. బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి చల్లని పన్నీటితో స్నానం చేయించుచున్నది. ముకుందుని భార్య లక్ష్మీదేవి చక్కగా అలంకారములచే అలంకరించుచున్నది. దేవకాంతలు సేవకులుగా గలది. భువనములకు మాత అయిన త్రిపుర సుందరిని సేవించుచున్నాను. శరము చాపము పాశము అంకుశములు ధరించి భక్తజనులను ఆకర్షించుచున్నది. షట్చక్రములలో ఉన్నది. విపంచకను ధరించినది. శివుని సమ్మోహింపజేయునది. నీలమేఘము వంటి వర్ణము కలది. చంద్రచూడామణి కలిగి లక్ష్మీ సరస్వతి రుద్రాణి స్వరూపురాలుగా ప్రకాశించుచున్న త్రిపుర సుందరి దేవిని ఆదిశంకరులు ఈ అష్టకంలో స్తుతించారు. ఈ అష్టకం పఠించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. ఇది శ్రీ శంకరాచార్యకృత శ్రీ త్రిపుర సుందరి అష్టకం సంపూర్ణం. ఇప్పుడు 61వ నామానికి వద్దాం. సుధాసాగర మధ్యస్థ. సుధాసాగర మధ్యస్థాయే నమో నమః. సుధాసాగర అంటే అమృతం అనేది సముద్రం యొక్క మధ్యస్థ మధ్యయందున్నది. అమృత సముద్ర మధ్య భాగమున గల శ్రీమాతకు నమస్కారం. శ్రీమాత సహస్రారంలోని అమృత సాగర మధ్యలో నుండి భక్తులకు అమృతతుల్యమైన ముక్తిని ప్రసాదిస్తుంది. శ్రీమాతను ఉపాసించువారు సుధాసాగరంలో మునిగి శాశ్వత ముక్తిని పొందుతారు. 62వ నామం కామాక్షి. కామాక్షి నమో నమః. కామ ప్లస్ అక్షి అందమైన కన్నులు కలది. విశాలమైన అందమైన కన్నులు గల కామాక్షి మాతకు నమస్కారం. కామాక్షి దేవత అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. నయనములు జ్ఞానదాయకములు. శ్రీ కామాక్షి అమ్మవారు తనను దర్శించిన భక్తులపై కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేసి జ్ఞానమును కలిగించి వారి కోరికలను కూడా నెరవేరుస్తారు. కామ అనగా శివుడు. శివుని కన్నులే శ్రీ కామాక్షి కన్నులు. శ్రీ కంచిపీఠాది దేవత శ్రీ కామాక్షి అమ్మవారు. శ్రీ కామాక్షి అమ్మవారిని శివస్వరూపంగా భావించాలి. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఏకామ్రనాథేశ్వరుని సతిగా శ్రీ కామాక్షి దేవత ప్రతిష్ఠితమై ఉంది. కా అనగా బ్రహ్మ, ఆ అనగా విష్ణువు, మా అనగా రుద్రుడు. వీరు ప్రకృతిలోని రజస్సు యొక్క, సత్వం యొక్క, తమస్సు యొక్క శక్తుల చేత సృష్టి పాలన సంహార కృత్యములను నిర్వహిస్తున్నారు. రజస్సు ఎరుపు చేత, సత్వము తెలుపు చేత, తమస్సు నలుపు చేత సూచించబడుతున్నాయి. ఈ 3 త్రిగుణములు త్రిమూర్తులకున్నట్లే 3 రంగులు అమ్మవారి కన్నులలో ఉన్నాయి. అమ్మవారి కన్నులలోని ఆ 3 రంగులు సత్వ రజస్తమో గుణములు. గుణులను విడిచి ఉండవు, అనగా త్రిమూర్తులను విడిచి ఉండవు. త్రిమూర్తులు ఆమె కన్నులలో ఉన్నందువలనే అమ్మవారికి కామాక్షి అనే పేరు కలిగింది. ఇది మూక పంచశతి నుండి తీసుకున్న విషయం. శ్రీ మూకశంకరులు శ్రీ కామాక్షి దేవతను ఆరాధించి వాగమృతమును పొంది మూక పంచశతి గ్రంథాన్ని రచించారు. ఇందు ఆర్యాశతకము, పాదారవింద శతకము, స్తుతి శతకము, కటాక్ష శతకము, మందస్మిత శతకము అనే 5 శతకాలు 500 శ్లోకాలలో రచించిన మహాత్ములు. ఆర్యా శతకంలో శ్రీ కామాక్షి మాతను స్తుతించిన శ్లోకం ఇది. మధ్యే హృదయం మధ్యే నిటలం మధ్యే శిరోపి వాస్తవ్యం చండకర చక్ర కార్ముక చంద్రసమాభాం నమామి కామాక్షిం. హృదయంలో, లలాటంలో, శిరము మధ్యభాగంలో ఉండు సూర్య, ఇంద్రధను, చంద్రుల కాంతితో సమానమైన కాంతి గల శ్రీ కామాక్షిదేవికి నమస్కారం.
ఇక 63వ నామం కామదాయిని. కామదాయిన్యే నమో నమః. కామ అంటే కోరికలను, దాయిని ఇచ్చునది. భక్తుల కోరికలను నెరవేర్చు శ్రీ కామాక్షి మాతకు నమస్కారం. శ్రీ లలితాదేవిని సేవించు వారికి సకల కోరికలు నెరవేరును, ముక్తిని ప్రసాదించును. కామ అనగా శివుడు, దాయిని అనగా తన భక్తులను శివునకు ఇచ్చినది అనగా శివుని చెంతకు చేర్చునది. శివుడు ముక్తి ప్రదాత అనగా ముక్తిని ప్రసాదించును. శివునితో మాత భిన్నురాలు కాదు, అభేదము, ఇద్దరూ ఒకరే. శివ శివ. ఇప్పుడు మనం 52వ నామం నుంచి 63 వరకు సారాంశం చూద్దాము. కామేశ్వరుని వామాంకమే శ్రీమాత నివాసం. ఆయన ఇచ్ఛాశక్తియే శ్రీమాత. పరమేశ్వరుని స్వాధీనపరుచుకొనిన ఇల్లాలు. పరమేశ్వరుని అంకమే మేరువు. శ్రీమాత మేరుపర్వత శిఖరములలోని ఎత్తైన శిఖరంపైనున్న విద్యానగర నివాసి. ఆ నగరంలో చింతామణులచే నిర్మితమైన గృహంలో ఆవిడ ఉంది. ఆ గృహంలో పంచబ్రహ్మాసనంపై స్థిరంగా ఉంది. ఆ ఆసనము మహాపద్మవనం మధ్యలో గల అమృతసాగరంలో ఉంది. చింతామణి గృహం చుట్టూ కదంబ వృక్షాలున్నాయి. అనగా మాత నివాసం ప్రకృతి శోభతో కూడి శోభాయమానంగా ఉంది. అది సుధాసాగరంలాగా ఉంది. అందున శ్రీ లలితామాత కామాక్షి రూపంలో ఉండి భక్తుల కోరికలను నెరవేర్చుచు, ముక్తిని ప్రసాదించుచు, శివుని చెంతకు భక్తులను చేర్చుచున్నది. అంటే ఇప్పటిదాకా అయిన శ్లోకాల వరకు మనం సారాంశం చెప్పుకున్నాం. అంటే 52 నుండి 63 వరకు. నెక్స్ట్ వీడియోలో 64 నుంచి ప్రారంభిద్దాం. ధన్యవాదాలు.